హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్లో మరొకసారి క్రొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. అయితే మనం ఈరోజు ముందుగా డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ వచ్చేసి మొన్ననే రీసెంట్గా ఇండియా ఆస్ట్రేలియా T20 సిరీస్ కంక్లూడ్ అయింది. దానికి మేము ఇంకా కొంచెం ముందుగానే ఎపిసోడ్ చేసి ఉండాల్సింది, బట్ కొంచెం అనలిటికల్ అండ్ స్టాటా డ్రివెన్ లో చేద్దామని చెప్పి కొంచెం వెయిట్ చేసాము. సో దానికి స్పెషల్ సెగ్మెంట్ కార్తికేయ కూడా చేసున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అండ్ అదే కాకుండా ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ డేస్ టైం మనం పింక్ బాల్ టెస్ట్ కూడా ఆడబోతున్నాము. ఇండియాకి ఓవర్సీస్లో ఫస్ట్ పింక్ బాల్ టెస్ట్ ఇది. సో చాలా ఎక్సైటింగ్ పాయింట్స్ ఉన్నాయి ఈరోజు డిస్కస్ చేసుకోవడానికి. ఎప్పట్లాగే మనతో మాట్లాడడానికి నా తోటి సహచరుడు ఆయన రాహుల్ ఉన్నాడు. సో హాయ్ రాహుల్, వెల్కమ్. అండ్ ఎలా ఉంది వీకెండ్, ఎలా ఉంది? చాలా బిజీ వీకెండ్ రాజు. పెళ్లిళ్ళు పేరెంటాలు ఊరంతా అవే ఉన్నాయి, ఎక్కడ చూసినా హైదరాబాద్ అంతా. సీజన్ కదా మరి. అది పెళ్లిళ్ళు పేరెంటాలతో ధీటుగా అసలు క్రికెట్ మ్యాచ్లు అయితే మామూలుగా లేవు అసలు. ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ కానీ, అదేంటి ఇండియా ఆస్ట్రేలియా టూర్ మ్యాచ్లు కానీ, T20s కానీ, అసలు అసలు యాక్చువల్ గా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా వన్ డే సిరీస్ జరుగుతూ ఉండాలి, అది అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల క్యాన్సిల్ అయింది. సో కంప్లీట్లీ బిజీ వీకెండ్ రాజు ఇదైతే అసలు రకరకాలుగా. అవును రాహుల్, క్రికెట్ పరంగా కూడా చాలా బిజీ వీకెండ్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. చాలా ఎక్సైటింగ్ గా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే కోహ్లీ ఓన్లీ ఫస్ట్ టెస్ట్ మాత్రమే ఉంటాడు. సో దానికోసం చాలా బిల్డప్ అయితే ఆల్రెడీ ఎక్కడ చూసుకున్న ఇంటర్నెట్ లో చాలా మంది ఈ వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది, లేదంటే ఈ బౌలింగ్ కాంబినేషన్ అయితే బాగుంటదని ఎవరికి వాళ్ళు ప్రెడిక్షన్స్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఒకే ఒక్క దానికి సంకేతం ఏంటంటే ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవబోతుందని. సో ఎప్పుడు ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఉన్నా ఇదే లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో దిస్ టైమ్ ఇట్స్ నో డిఫరెంట్ అని చెప్పుకోవాలి. అండ్ ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసి రాహుల్, అసలు ఇండియా ఆస్ట్రేలియా T20 సిరీస్ అంటే ఎప్పుడైతే ఫస్ట్ మనం 2 వన్డేలు వరుసగా ఓడిపోయామో ఇంకా కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫామ్ కనబడ్డారు. చాలా ఏంది అసలు ఇండియా ఒక మ్యాచ్ అన్నా గెలుస్తుందా అనే టైప్లో అనే సిచ్యువేషన్లో మనోళ్ళు లాస్ట్ వన్ డే గెలవడం, అలాగే మళ్ళీ ఫస్ట్ T20s అంటే లిటరలీ వరుసగా 3 వైట్ బాల్ గేమ్స్ గెలిచారనమాట. అది కూడా ఇన్ ద స్పేస్ ఆఫ్ ఎ వీక్. సో ఈ టర్న్ అరౌండ్ గురించి ఎట్లా అంటే వాట్ డూ థింక్ ఇస్ ద మెయిన్ కీ పాయింట్? అసలు ఈ 3 మ్యాచెస్లో ఇండియా గెలవడానికి గల ఒక అంటే ఈ టర్న్ అరౌండ్ ఎస్పెషల్లీ T20s పర్టికులర్గా ముఖ్య కారణాలు ఏమని అనుకుంటున్నావు నువ్వైతే? అసలు ముందుగా అసలు ఇది కోచింగ్ సెటప్ నుంచి వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు కానీ, మొట్టమొదటిసారి అసలు మనం అసలు ఈ ఇయర్ స్టార్టింగ్ న్యూజిలాండ్ సిరీస్ లో అయినా మొన్న అయినా కానీ ఇండియన్ టీం ఫస్ట్ టైం T20 పద్ధతిలో ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఇదివరకు ఎంత T20 సిరీస్ లో ఆడినా మనం, నాకు ఎందుకో చూస్తే వీళ్ళ వైట్ బాల్ అంటే ODI స్టైల్లో నీకు బ్యాటింగ్ బౌలింగ్ చేస్తున్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు మెల్లిగా కొంచెం ఈ T20 ఐడియాలజీ ఏదైతే ఉంటుందో నీకు ఎలా అయితే టీమ్స్ నీకు వికెట్ ని వాల్యూ చేయకుండా నీకు ఎలా అయితే అటాక్ చేయాలో, నీ కింద వరకు బ్యాటింగ్ ఆప్షన్స్ 8-9 వరకు బ్యాట్స్మెన్ వచ్చి నీకు వచ్చి మ్యాచ్ గెలిపించేటట్టు ఎట్లయితే ఉండాలో చూసుకుంటే, మనం థర్డ్ T20లో అదే కదా, నీకు శార్దుల్ ఠాకూర్ కూడా వచ్చి ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా వచ్చి సిక్స్లు కొట్టే మైండ్ సెట్ తో నీకు టీం దిగినట్టు అనిపించింది. నీకు నీకు ఫస్ట్ T20లో జడేజా అట్లానే నీకు ఫినిష్ చేశాడు, నీకు నంబర్ 7 వచ్చి. సో ఇది వరకు ఎప్పుడు ఇట్లా మనం T20s ఓన్లీ కోహ్లీ, రోహిత్ శర్మ, ధవన్ వీళ్ళు ఎప్పుడు వన్ డేస్ అయినా T20s అయినా ఇదే ఫార్ములా నడిచేది. కానీ T20s లో మనం ఆ పద్ధతి నుంచి దూరం వచ్చేస్తున్నట్టు మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ నన్ను అడిగితే అదే నీకు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ లాంటి ప్లేయర్స్, వాషింగ్టన్ సుందర్ లాంటి నీకు డ్యూయల్ రోల్ పోషించే ప్లేయర్స్, నీకు ఆల్రౌండర్స్ T20లో చాలా కీలకం. సో T20 స్పెషలిస్ట్ వైపు మొగ్గు చూపడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రూవ్ అయింది బేసిక్ గా. అవును రాహుల్, సాధారణంగా ఇండియన్ స్పిన్నర్స్ ఎక్కడ ఎలాంటి కండిషన్స్ లోనైనా సరే మిడిల్ ఓవర్స్ లో ఎప్పుడు కూడా మా కోహ్లీకి ఆ కంట్రోల్ అనేది ఇచ్చేవారు. అంటే వికెట్లు లేకపోయినా రన్ రేట్ ని కొంచెం లోగా పెట్టడంలో కానీ, బ్యాట్స్మెన్ ని కొంచెం బౌండరీస్ కొట్టకుండా రెస్ట్రిక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం చాలా గమనించాం. కానీ ఈ T20 సిరీస్ లో ఇండియన్ స్పిన్నర్స్ కంటే ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ అయిన జాంపా అండ్ స్వెప్సన్ వీళ్ళిద్దరే కూడా ఇండియన్ స్పిన్నర్స్ కంటే బాగా వేసినట్టు స్టాటిస్టికల్ గా కూడా ప్రూవ్ అయింది. అదే కాకుండా లైక్ లాస్ట్ T20లో కూడా
ఆడమ్ జాంపాని ఆల్మోస్ట్ ఎండింగ్ ఓవర్స్ లో దగ్గర దగ్గర 2-3 ఓవర్లు వేయించారు. 3 T20s కలిపితే 2-3 ఓవర్లు వేసినట్టున్నాడు. సో ఆస్ట్రేలియా స్పిన్నర్స్ ని వాళ్ళు అంత ట్రస్ట్ చేస్తున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా అట్లీస్ట్ కంపారిటివ్లీ ఇప్పుడు మనం జస్ట్ చహల్ కానీ లేదు కుల్దీప్ కానీ ఎట్లా వేశారనే అసెస్మెంట్ కాకుండా జస్ట్ కంపారిటివ్లీ చూసుకుంటే ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ కంటే మన వాళ్ళు కొంచెం అండర్ పర్ఫామ్ చేసినట్టుగా కనబడుతుంది. అదే కాకుండా మరలా శ్రేయస్ అయ్యర్ రోల్ ఒకటి మిడిల్ ఆర్డర్ లో కొంచెం అంటే సంజు శాంసన్ ఆడిస్తారా, శ్రేయస్ అయ్యర్ ఆడిస్తారా, ఇట్లాంటి క్వశ్చన్ మార్క్స్ చాలా ఉన్నాయి. నాకు తెలిసి కార్తికేయ ఈ పాయింట్స్ మీద మనకి చాలా క్లియర్ గా చెప్పబోతున్నాడు. సో దాని గురించి మనం వెయిట్ చేద్దాం. బట్ స్టిల్ స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ లో నీకు ఏదైనా ఆబ్వియస్ ఫ్లాస్ ఏమైనా కనపడినాయా? లేదు రాజు, అంటే నాకు స్పిన్నర్స్ అంటే అంత బ్యాడ్ గా వేసినట్టు అనిపించలేదు. నువ్వు మా ఫస్ట్ T20లో నువ్వు మర్చిపోయావు అసలు, చాలా రోజులైంది కాబట్టి. అసలు చాహలే కదా నీకు మ్యాచ్ అంతా తిప్పేసింది. సూపర్ సబ్స్టిట్యూట్ గా వచ్చేస్తుంది. సూపర్ సబ్ రూల్ లేకపోయినా జడేజా ప్లేస్ లో కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చేసి అసలు మ్యాచ్ తిప్పేసాడు అసలు. సో అంటే నన్ను చాహల్ వన్డే సిరీస్ లో సరిగ్గా వేయలేదు, కానీ T20s లో నాకు తెలిసి సాటిస్ఫాక్టరీగానే వేసాడు. ఎస్పెషల్లీ ఫస్ట్ మ్యాచ్ అసలు గెలిపించాడు. సుందర్ కూడా నీకు చూసుకుంటే తను అటాక్ చేయడానికి ట్రై చేశారు. తనని ఇప్పుడు ఫించ్ గానీ వీళ్ళు కానీ ఓకే తను సెటిల్ కానివ్వద్దని చెప్పి అటాక్ చేశారు. అలానే వికెట్లు కూడా ఇచ్చారు తనకు చూసుకుంటే. కానీ ఆ స్పిన్నర్స్ నువ్వు అన్నట్టు నీకు కుల్దీప్ చాహల్ ఇద్దరు కలిసి ఆడితే ఎలా డామినేట్ చేసేవాళ్ళు, అలా అయితే అలాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంతకంటే నేనైతే పెద్దేమి ఆ విషయంలో నేను పెద్దేమి అంటే అదే దాని గురించి నేనేం గాబరా పడను బేసిక్ గా స్పిన్ డిపార్ట్మెంట్ గురించి. కానీ అసలు నటరాజన్ అయితే మాత్రం అది నన్ను మెయిన్ రీజన్. ఇప్పుడు నీకు హార్దిక్ పాండ్యా మ్యాన్ సిరీస్ గెలిచిన తర్వాత కూడా తను వచ్చి నటరాజన్ ని పిలిచి మ్యాన్ సిరీస్ ట్రోఫీ నీకే ఇది యాక్చువల్ గా నువ్వే డిజర్వింగ్ అని చెప్పి ఇచ్చేసాడు. సో అది నటరాజన్ ఈసారి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఉత్త యార్కర్ బౌలరే అనుకున్నాం మనం. కాకపోతే అసలు చాలా వేరియేషన్స్ కానీ ఏదైనా కానీ డిఫరెంట్ లెన్స్ వేస్తూ నీకు బౌన్సర్లు వేయడం కానీ ఏదైనా కానీ కొంచెం వేరీ చేస్తూ నీకు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ని బాగానే ఇబ్బంది పెట్టాడు. సో నన్ను అడిగితే T20 పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా ఆడాము, కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే ఈ టీం ఆస్ట్రేలియా వాళ్ళు దిగింది ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ తో కాదు. సో అది దాని గురించి మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి విషయాలన్నిటి గురించి యాక్చువల్ గా అంటే ఇంకా మంచిగా నీకు డేటా డ్రివెన్ అప్రోచ్ తో కార్తికేయ యాక్చువల్ గా సెగ్మెంట్ రికార్డ్ చేశాడు. అది తను ఏం చెప్తాడో విందాం. రైట్ రాహుల్. Hello everyone and welcome to the Cricket Nagaram podcast analytical section. Karthikeya here and నేను ఈరోజు మన రీసెంట్లీ కంక్లూడెడ్ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ T20 సిరీస్ నుంచి ఒక 6 to 7 డేటా డ్రివెన్ అనలిటికల్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. సో ద మెయిన్ టాకింగ్ పాయింట్ మనం చూస్తే ఇస్ ద T20 వరల్డ్ కప్ స్టార్టింగ్ ఇన్ November 2021 ఇన్ ఇండియా. సో మన ఇండియా స్క్వాడ్ ఎట్లా షేప్ అప్ అవుతుంది, ఎట్లా ప్రిపరేషన్ జరుగుతుంది అండ్ వాట్ ఆర్ ద కీ ఇన్సైట్స్ దట్ దే నీడ్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ సిరీస్ మనం డిస్కస్ చేద్దాము. సో ఒకటో పాయింట్ మన ఇండియన్ మిడిల్ ఆర్డర్. సో ఆబ్వియస్లీ ఇన్ ద లాస్ట్ 2 సిరీస్ కొంచెం మిడిల్ ఆర్డర్ షఫల్ అవుతుంది. ఇన్ న్యూజిలాండ్ సంజు శాంసన్ అండ్ మనీష్ పాండే గాట్ ఛాన్స్ అలాంగ్ విత్ శ్రేయస్ అయ్యర్. ఇక్కడ మళ్ళీ కోహ్లీ at number 3 we saw Sanju Samson at 4, and in one match we had Shreyas Iyer at 5 and in another match Manish Pandey at 5. So మనం overall చూస్తే although the series went 2-1 in our favor, it is not necessary that the correct selection decisions were made, because in the last 2 years మనం చూస్తే T20 cricket is more about hitting boundaries against spin in the middle overs, and ఆ స్కిల్ లేకపోతే teams fall behind. That's what other teams like England and West Indies, who have the top T20 players in the world, they have the ability to accelerate in the middle overs. So మనం last 2 seasons of IPL చూస్తే Rishabh Pant has a scoring rate of 9.20 in the middle overs and Sanju Samson has a scoring rate of 8.71. So ideal middle order మనది Sanju Samson and Rishabh Pant, ideally slotting in at number 4 and 5. అట్లుంటే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్స్ కూడా వస్తుంది, ఎందుకంటే we saw Mitchell Swepson and Adam Zampa tying down the Indian middle order. So that way Rishabh Pant as a left-handed option can counter that, because most teams
possess the threat of having either a left-arm spinner or leg spinner. And in the case of Sanju Samson, historically అతను లెగ్ స్పిన్తో కొంచెం స్ట్రగుల్ ఉంది, కానీ in the recent IPL season he scored at over 9 runs per over against wrist spin. So going into the future, I think Sanju Samson కొంచెం ఇన్కన్సిస్ట్ అయినా we should persist with him and keep him in the long run. ఒక కౌంటర్ పాయింట్ అనుకుంటే ఐపీఎల్లో సంజు శాంసన్ చాలా ఇన్కన్సిస్టెంట్ ఉన్నాడు, కానీ ఒక 1 or 2 wins ఇక్కడక్కడ ఇఫ్ యూ కెన్ విన్ ఆన్ హిజ్ ఓన్, హీ స్టిల్ అన్ అబవ్ యావరేజ్ పర్ఫార్మర్ ఇన్ ఐపీఎల్. కానీ ఒక T20 వరల్డ్ కప్లో 4 or 5 సడన్ డెత్ మ్యాచెస్ ఉంటాయి. సో కెన్ హీ కన్సిస్టెంట్లీ కీప్ దట్ అప్ ఇస్ అ క్వశ్చన్, బికాస్ హిస్ రన్స్ పర్ ఇన్నింగ్స్ in the last 2 years is only 29, whereas other batsmen like Surya Kumar and Shreyas Iyer have over 30 runs per innings. So అక్కడ కొంచెం ట్రేడ్ ఆఫ్ ఉంటుంది, కానీ considering that scoring rate is more important in middle overs, I think it's important that we invest in Rishabh Pant and Sanju Samson going into the future. మన సెకండ్ టాకింగ్ పాయింట్ మనది ఏంటంటే జడేజాస్ రోల్ ఇన్ ద టీమ్. సో ఈ 2020 ఐపీఎల్ ముందు చాలా డిబేట్ ఉంది వెదర్ జడేజా షుడ్ మెరిట్స్ హిస్ ప్లేస్ ఇన్ ద T20 సైడ్ ఆర్ వెదర్ హీ జస్ట్ గెట్స్ ఇన్ బికాస్ ఆఫ్ హిస్ రెప్యుటేషన్. అండ్ ఆ డిబేట్కి చాలా మెరిట్ ఉంది, ఎందుకంటే సిన్స్ 2015 జడేజా హ్యాస్ బీన్ అన్ యావరేజ్ బౌలర్. మనము ఇయర్ ఆన్ ఇయర్ యావరేజ్ ఎకానమీ అండ్ బౌలింగ్ యావరేజ్ చూస్తే జడేజా హ్యాస్ బీన్ బిలో ద గ్లోబల్ యావరేజ్. అండ్ ఈవెన్ హిస్ బ్యాటింగ్, if you look at his scoring rate in 2018 and 19 T20, it's 7.22 and 7.12. And for even any average batsman, that's not good enough, because average scoring rate in T20 is about 8.5. So that was unacceptable. Kani in 2020 IPL lo his scoring rate jumped up to 10.53. So our lower order batting value manam chuste Jadeja definitely is adding a new dimension to the team. So despite his vulnerability with the ball, ఒకవేళ హార్దిక్ పాండ్యా వచ్చి 2 overs matchups లో వేసుకుంటే we can accommodate Jadeja into the team. So that is a big positive going forward. మన థర్డ్ టాకింగ్ పాయింట్ ఏదంటే నటరాజన్ as a left arm seamer. India has always struggled to find any consistent left-arm seamer in the last 2 or 3 years. 2016 World T20 lo we had Ashish Nehra, who conceded runs at only 5.94 an over. And even in T20s in general, manam chuste Mitchell Starc, Trent Boult and Sheldon Cottrell, while they are used as wicket takers in every team, because almost 70% of the world's fast bowlers are right-arm seamers. So a different variety India has been searching for, and they haven't been finding it in Khalil Ahmed. So moving on to Natarajan, he's definitely a bright spot in the team, and he conceded runs at only 6.92 an over, whereas the rest of the Indian attack conceded runs at 9.31. So adi jana it was very impressive to see him do that. And even qualitatively manam chuste Natarajan, his main skill in the IPL was bowling Yorkers, and he was still going at almost 10 runs per over despite nailing most of his Yorkers. Adendukante batsmen preempt chesi they were going for scoop shots. Kani ikkada manam aim chusnamante Natarajan lo improvement. He aimed only 50% of his balls for Yorkers, and he also used the hard length. And Australian conditions lo the most successful bowlers use the hard length into the pitch. So especially if you look at his dismissal of Glenn Maxwell in the first T20, that was very impressive, because a back of the length AC, he was getting movement off the pitch while also varying it with slow balls. So Natarajan, if he can pair up with Bumrah in the death overs, but not only that, and add middle overs value, that's a big boost for the Indian. And our last talking point for India is ఒకవేళ రోహిత్ శర్మ టీంలోకి మళ్ళీ రిటర్న్ అవుతే who slips into the middle order. So for now, Shikhar Dhawan has improved his power play intent. In 20 up to 2017, athan power play lo scoring rate was only 120 strike rate, but in the 2020 IPL he improved that to over 143. So that added to his advantage as a left-hand batsman. You would think that he would keep his place in the team, but at the same time KL Rahul has also been very consistent
as a T20 international batsman. So, ఒకవేళ రోహిత్ శర్మ వస్తే, do we stick with Shikhar Dhawan opening or drop KL Rahul to number 5 where he doesn't have any experience in IPL? So that role switch is something India have to contemplate. Kani all these results, even this 2-1, it has to be taken with a pinch of salt. Endukante Australia played a second string bowling attack without Mitchell Starc, Pat Cummins and Josh Hazlewood. And while current bowlers record చూస్తే Andrew Tye, Sean Abbott and Daniel Sams, all of them concede runs at over 8 runs per over in the Big Bash. Some of them even concede runs at over 10 at the death. So all the runs that Virat Kohli got, Hardik Pandya got, it was very impressive and it was heartening. Kani we have to take it with a pinch of salt and also look at the process instead of just looking at the final result. ఓకే, చాలా చక్కగా వివరించాడు కార్తికేయ. పాయింట్స్ అన్ని కూడా డెఫినెట్లీ మనకి నెక్స్ట్ 1 year లోనే వరల్డ్ కప్ ఉంది కాబట్టి మనం అవన్నీ కూడా అట్ సమ్ పాయింట్ ఇండియన్ క్రికెట్ లో అది స్ట్రాటజికల్ గా ఎట్లా యూస్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాలి. సో మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ వచ్చేసి పింక్ బాల్ టెస్ట్. అసలు ఆడిలైడ్ అనగానే విరాట్ కోహ్లీ అనగానే ఆడిలైడ్ అనే రకంగా ఉంటది అసలు ఆస్ట్రేలియాలో. అట్లాంటిది ఈసారి కోహ్లీ కేవలం ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు, అది కూడా ఆడిలైడ్ లో, అండ్ అది కూడా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్. సో స్టేక్స్ అయితే చాలా హై ఉన్నాయి. రాహుల్, ఏంటి ఫస్ట్ ఎర్లీ ప్రెడిక్షన్, ఏమనుకుంటున్నావు? ఆ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ మనం ఏదైతే 4 టెస్ట్ మ్యాచ్లలో గెలిచే ఛాన్స్ ఏది ఉందో అది పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అని అంటాను. ఎందుకంటే పింక్ బాల్ కాబట్టి నీకు బౌలర్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరికి ఫుల్ హెల్ప్ ఉంటుంది. నీకు వేరే పిచెస్ మీద వేరే మ్యాచెస్ లో అయితే నాకు తెలిసి ఆస్ట్రేలియన్ బౌలర్స్ అడ్వాంటేజ్, వాళ్ళ సైజ్ గానీ వాళ్ళ బిల్డ్ గానీ అంతా చూసుకుంటే. కానీ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆ డిఫరెన్స్ ఈవెన్ అవుట్ అయిపోతుంది. ప్లస్ కోహ్లీ కూడా ఉంటాడు. సో సిరీస్ లో ఏమాత్రం 0 కాకుండా ఒక మ్యాచ్ మినిమం గెలిచే ఛాన్స్ ఉండాలి మనకి అంటే నాకు తెలిసి అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ ఇంపార్టెంట్. ప్రతి ఓవర్సీస్ టూర్ లో మనం చూసుకుంటే ఈ మధ్య టెస్ట్ మ్యాచెస్ స్టార్ట్ అవ్వక ముందు అసలు ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడట్లేదు ఇండియా టీమ్. నీకు కోహ్లీ చాలా సార్లు అన్నాడు కూడా, అసలు ప్రాక్టీస్ మ్యాచ్ అంటే నాకు పిచ్చలైట్, నాకు మూడే ఉండదు, ఎందుకంటే షెడ్యూల్ చేయడమే వేస్ట్ అని మేము అందరం నమ్ముతాం అన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే 2 ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడారు టూరింగ్ టీం. ఇప్పుడు కోహ్లీ రెండిట్లో ఆడలే, కానీ వేరే మిగిలిన టీం మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ అంతా బాగానే చేసి కొంచెం నీకు రహానే గానీ, విహారీ గానీ, నీకు మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్ వీళ్ళందరూ ఫామ్ లో ఉన్నట్టే అనిపిస్తుంది. బౌలింగ్ కూడా నీకు షమీ, సైని వీళ్ళందరూ, నీకు బుమ్రా వీళ్ళందరూ మొన్న ఇప్పుడే అయిపోయిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళు బాగానే వేసి రిథమ్ లో ఉన్నట్టుగా అనిపించింది మనకి. సో ప్రిపరేషన్ పరంగా అయితే మనం రెడీ ఉన్నాము. సో అప్పట్లో నువ్వు 2014 డిసెంబర్ లో అయిన ఆడిలైడ్ టెస్ట్ మ్యాచ్ గుర్తొచ్చింది నాకు. అసలు 2 సెంచరీలు కొట్టుకోవాలి, అసలు ఆ ఫైనల్ డే చేజ్ ఆల్మోస్ట్ చేయబోతున్నాడు అనుకుంటే అసలు లాంగ్ హాప్ ని స్టేట్ ఫీల్డర్ కొడతాడు. సో హోప్ఫుల్లీ అట్లాంటి చేదనుభవాలు ఈసారి మళ్ళీ మనం చవి చూడాల్సిన అవసరం రాదనుకుంటున్నాను నేనైతే. నన్ను అడిగితే అదే, ఇక 4 బౌలర్స్ తో దిగాలి మనం. వాళ్ళు 4 బౌలర్స్ నలుగురు సీమర్స్ అయి ఉండాలి నన్ను అడిగితే. ఎందుకంటే నిన్న అసలు మిచెల్ స్టెప్సన్ ని ఎట్లయితే నీకు రిషబ్ పంత్ నీకు ఇంకా విహారీ ఎలా అయితే డామినేట్ చేశారో దాన్ని బట్టి చూస్తుంటే అసలు స్పిన్ అసలు మినిమం ఉండదు పింక్ బాల్ తో. సరే ఆడలైడ్ ఇప్పుడు నీకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది సిడ్నీలో. అసలు ఆస్ట్రేలియాలో ఉన్న అన్ని గ్రౌండ్స్ లో అసలు సిడ్నీ ఒక్క దాంట్లోనే స్పిన్నర్స్ కొంచెం హెల్ప్ ఉంటుంది అనమాట. అలాంటిది ఇప్పుడు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అడిలైడ్ లో ఆడుతున్నారు. సో సిడ్నీలోనే మినిమం స్పిన్నర్స్ హెల్ప్ రావట్లే అని చెప్తే ఇక అడిలైడ్ లో ఏమన్నా ఉంటుంది అనేది అసలు అది మాత్రం అసాధ్యం. సో ఐఎమ్ వెయిటింగ్ టు సీ 4 పేసర్స్. ఇక నీకు అది లాస్ట్ టైం 4 పేసర్స్ ఆడింది ఎప్పుడు అంటే మనం ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అప్పుడు, అదేంటి జోహానస్బర్గ్ లో గెలుస్తాం కదా లాస్ట్ టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో, అప్పుడు ఆడట్లా గెలిచాము. సో మళ్ళీ అది ఈసారి రిపీట్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నా. చూద్దాం మరి నీ దృష్టిలో ఎవరు రాజు 4 పేసర్స్? వెల్, షమీ బుమ్రా అయితే ఆబ్వియస్ చాయిస్ రాహుల్, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే సిరాజ్ అండ్ సైని నాకెందుకో ఇద్దరిని ఆడించే అవకాశం ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇషాంత్ శర్మ ఎలాగూ టీంలో లేడు, అతను ఉంటే ఖచ్చితంగా అతని స్థానంలో అతనే ఉండేవాడు.
సో ఈ సైని అండ్ సిరాజ్ వీళ్ళిద్దరూ కూడా, సైని ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా పేస్ అంటే ఆ 140s పైన కొంచెం కన్సిస్టెంట్ గా వేయగలడు అనే రకమైనటువంటి నమ్మకం కోహ్లీ దగ్గర కుదుర్చుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కోహ్లీ అతనికి మొగ్గు చూపుతాడు ఫస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నా. అండ్ సిరాజ్ కూడా అతనికి దొరికిన 2 ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అతనికి వచ్చిన అవకాశాల్లో నాకు తెలిసి, అంటే అతను నేను బ్రీఫ్ గా చూసాను స్పెల్స్, ఆ స్పెల్స్ కూడా కొంచెం టైట్ లైనే వేశాడు. అంటే అట్లీస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు లైన్ మాత్రం కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు. సో మేబీ మరి అతన్ని 2 ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అతను కొంచెం బాగానే ఓవర్ చేశాడు కాబట్టి అతన్నే తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉందని అయితే నేను అనుకుంటున్నా. సో నా నేను అనుకునే ఇద్దరు పేసర్స్ అయితే వాళ్ళు. సో వీళ్ళు కాకుండా ఏమైనా చేంజెస్ ఉంటాయని అనుకుంటున్నావు రాహుల్? మనం సడన్ గా ఉమేష్ యాదవ్ మర్చిపోయాం. అసలు ఈ సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు కదా అని చెప్పి అసలు ఉమేష్ యాదవ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో చాలా బాగా వేసాడు బౌలింగ్. అసలు నేను లాస్ట్ డే తన స్పెల్ చూసాను అనమాట. తను యాక్చువల్ గా నీకు బాగా ట్రబుల్ చేస్తున్నాడు బ్యాట్స్మెన్ ని, మంచి రిజమ్ లో ఉన్నట్టే కనిపించాడు. అసలు ఐపీఎల్ లో సరిగ్గా లేదు కానీ నాకు తెలిసి రెడ్ బాల్ తో ఉమేష్ యాదవ్ ఎప్పుడు మనం అండర్ ఎస్టిమేట్ చేయలేము. ఎందుకో నాకు ఈ సైని సిరాజ్ లో సిరాజ్ ఇంకా కొంచెం రెడీ లేడు అనిపిస్తుంది. మేబీ తను వేసే లెన్స్ నీకు ఫుల్లర్ లెంత్ వేస్తాడు. తను ఫుల్లర్ లెంత్ ఎప్పుడైతే ఆస్ట్రేలియాలో వేస్తావో నీకు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ఈజీగా నీకు డ్రైవ్ చేసి రన్స్ కొట్టేస్తారు. మనం దానికి ఉదాహరణగా అలా పోయినాడు పాకిస్తాన్ వాళ్ళు బౌలింగ్ అటాక్ వేసుకొని వచ్చారు. నసీం షా ఏంటి మొహమ్మద్ అబ్బాస్ వీళ్ళందరూ మంచిగా ఫుల్ వేసారు. ఫుల్ వేస్తే బౌలింగ్ మంచిగా ఈజీ కొట్టేశారు. సో నన్ను అడిగితే ఆ పిచ్ ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఈ ఆస్ట్రేలియన్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని ప్లస్ నీకు ఉమేష్ యాదవ్ ఎక్స్పీరియన్స్ ను కూడా మనం గుర్తు పెట్టుకొని ఉమేష్ యాదవ్ ఇంకా సైని ఉండాలి థర్డ్ అండ్ ఫోర్త్ పేసర్స్ అని నేను అనుకుంటున్నాను. మరి అవును రాహుల్, నువ్వు చెప్పిన పాయింట్ నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే రీసెంట్గా నేను కూడా ఒక చోట చదివాను, అది రవిశాస్త్రి కొంచెం ఉమేష్ యాదవే ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చినట్టు మనకు కనబడుతున్నాయి. అంటే సైని సిరాజ్ ఇద్దరిని తీసుకోవడం అంటే ఒక సాహసంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఇద్దరికి కూడా. సో మేబీ ఇద్దరిలో ఒకరినే సెలెక్ట్ చేసి, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ సైని అయితే ఉంటాడు ఆర్డర్లో. సో సైని అండ్ ఉమేష్ యాదవ్ని సెలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనబడుతున్నాయి. సో ఈ 2 ప్రాక్టీస్ మ్యాచ్ల్లో మనం చూసుకుంటే బ్యాటింగ్ పరంగా కొంచెం పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయని అంటే కనుక మనకి ఈ ఇందాకే కంక్లూడ్ అయిన మనకి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో, అదే ప్రాక్టీస్ గేమ్లో హనుమ విహారీ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కూడా సెంచరీస్ చేశారు. సో బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఖచ్చితంగా పాజిటివ్స్ ఉన్నాయి. సో అవి కాకుండా ఈ 2 ప్రాక్టీస్ మ్యాచ్లో నువ్వు బాగా ఇంప్రెస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు చాలా పాజిటివ్ అనిపించిన పాయింట్ ఏంటంటే అజింక్య రహానే బ్యాటింగ్. నాకు సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో, సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో తను సెంచరీ కొట్టలేదు కానీ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు. ఇంకా తను చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. బ్యాట్ నీకు టైమింగ్ కానీ నీకు క్రీజ్ మీద తను ఎంత కాన్ఫిడెంట్ గా నీకు బాల్ ని అప్రోచ్ అవుతున్నాడు దాన్ని బట్టి చూస్తుంటే తను రెడీ ఉన్నట్టు అనిపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అజింక్య రహానే కెప్టెన్ అవ్వబోతున్నాడు 3 టెస్ట్ మ్యాచ్లకి, కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత. దాంతో పాటు బిహారీ కూడా నీకు సెంచరీ కొట్టడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే తను నంబర్ 6 పొజిషన్ ఆస్ట్రేలియాలో ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు మనం ఎప్పుడూ తెలిసిందే, చిన్నప్పటి నుంచి పొద్దున్న నిద్ర లేచి అప్పుడే మ్యాచ్ పెట్టంగానే ఆ టైం ఏడవంగానే నీకు 3-4 వికెట్లు పడిపోయి ఉంటాయి నీకు ఫస్ట్ సెషన్ లో. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకు ఎదుర్కోవడానికి బిహారీ మంచి ఫామ్ లో ఉంటే గానీ మనం కాన్ఫిడెంట్ గా దిగలేము. అవును రాహుల్, బ్యాటింగ్ పరంగా నిజంగా అజింక్య రహానే సెంచరీ ఒకటి, ఇంకా రిషబ్ పంత్, హనుమ విహారీ వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ పరంగా కొంచెం టచ్లో ఉండడం అనేది ఒక శుభ సూచకంగానే చెప్పుకోవచ్చు. కానీ ఇందాక నువ్వు మెన్షన్ చేసినట్టుగా ఇండియాకి టెస్ట్ మ్యాచ్ గెలవడానికి టెస్ట్ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచే బెస్ట్ అవకాశం అని చెప్పినప్పుడు నాకు ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది. అంటే మన ఇండియన్ టీమ్ స్ట్రెంతే కాకుండా ఆస్ట్రేలియాలో కూడా ఒక ఆబ్వియస్ వీక్నెస్ ఉందన్నమాట. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడు ఏ సిరీస్లోనైనా అసలు ఈ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిందని అంటే అసలు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, సెకండ్ టెస్ట్ మ్యాచ్, స్టార్టింగ్ టెస్ట్ మ్యాచెస్లోనే అసలు ఓపెనర్స్లో ఎవరొకరు 100 కానీ 200 కానీ ఇట్లా కొట్టి ఆపోజిషన్స్ని డిఫ్లేట్ చేస్తారనమాట. అట్లాంటిది ఈసారి మన డేవిడ్ వార్నర్కి ఇంజురీ అవ్వడం, నెక్స్ట్ జో బర్న్స్ ఏమో కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. సో అతన్ని ఫస్ట్ టెస్ట్కి సెలెక్ట్ చేసే అవకాశాలు శూన్యంగా కనబడుతున్నాయి ఇప్పటికైతే. సో వాళ్ళిద్దరూ లేకపోవడం అంటే ఎక్స్పీరియన్స్, అంటే ఆల్రెడీ గత 2-3 ఆస్ట్రేలియన్ సమ్మర్స్లో కీలక పాత్ర పోషించిన వాళ్ళిద్దరూ కూడా టీంలో లేకపోవడం ఖచ్చితంగా వాళ్ళకి ఆస్ట్రేలియాకి కొంచెం సెట్ బ్యాక్ గానే చెప్పుకోవాలి.
సో అదే ఇండియన్ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే ఇండియాకి బెస్ట్ ఆపర్చునిటీ నువ్వు చెప్పినట్టుగానే మ్యాచ్ గెలవడానికి. సో బౌలింగ్ పరంగా జస్ప్రీత్ బుమ్రా కొంచెం వన్ డే సిరీస్ లో కొంచెం అండర్ పర్ఫామ్ చేసినట్టు మనం చూసాము. అలాగే షమీ కూడా రీజనబుల్లీ ఓకే, బట్ అతను కూడా ఓడిఐస్ లో చూస్తే అది కొంచెం మనకి ఎందుకో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో డెలివరీ చేయలేదు. సో ఇది కేవలం ఐపీఎల్ చాలా మ్యాచెస్ ఆడారు, T20s ఇవన్నీ ఓవర్ డోస్ ఆఫ్ క్రికెట్ వల్ల అట్లా వేశారని అనుకోవచ్చా, లేదు అదేమైనా కన్సర్న్ గా చూడాలా మనం? నాకు వచ్చి ఒకే ఒక వరి వచ్చేసి ఏంటంటే అదేంటి అదే ఇప్పుడు ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉంటాడు మనకి 4 బౌలర్స్ లో సైనీ రూపంలో. నీకు ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఆస్ట్రేలియాలో జనరల్ గా మంచిగా పర్ఫార్మ్ చేయరు. బ్యాట్స్మెన్ బాగా డామినేట్ చేసేసి చేసేస్తారు బౌలర్ ని. ఒక బౌలర్ ఎఫెక్టివ్ ఉంటే నీకు ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మన దురదృష్టవశాత్తు బ్యాటింగ్ కోసం అని చెప్పి ఒక బౌలర్ సాక్రిఫైస్ చేస్తున్నాము. ఎందుకంటే మనం అదేంటి ఓ కీపర్ ని నీకు పంతులైనా సహానైనా నంబర్ 6 ఆడే సాహసం మాత్రం చేయరని నాకైతే అనిపిస్తుంది ఇండియాకి. ఇంకా పంత్ సహా గురించి మాట్లాడుకుంటే వాళ్ళ యాక్చువల్గా ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. నీకు పంత్ చూసుకుంటే T20 స్టైల్లో 100 కొట్టాడు. సాహా చూసుకుంటే నీకు ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఒక మంచి మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ నన్ను అడిగితే పంత్ 100 కొట్టినా గానీ ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కి అయితే సాహానే ఆడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కీపింగ్ పరంగా సాహా బెటర్, ఇంకా బ్యాటింగ్ పరంగా కూడా తను నీకు వికెట్ సడన్ గా నీకు పొద్దున్నే 4 వికెట్లు పడిపోయినాయి అనుకో, మన నిద్రలేచే ముందే, అప్పుడు సడన్ గా కింద ఉండి ఎవరైనా మ్యాచ్ చూసుకోవాలి కదా నీకు, ఇంకా కొలాప్స్ అవ్వకుండా నీకు. దానికి సాహా బెటరు పంత్ కంటే అని నేను నమ్ముతా. సో విద్యమాన్ సాహా షుడ్ స్టార్ట్ అని అనుకుంటున్నా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో. అది పక్కన పెడితే అసలు స్పిన్ రోల్ అనేది మరి ఎవరు పోషిస్తారు అనేది సిరీస్ లో మనం ఈ ఫస్ట్ మ్యాచ్ కాకుండా తర్వాత చూడబోతున్నాం మనం. అంటే ప్రతిసారి మనం అశ్విన్ ఆడిస్తారు ఒక టెస్ట్ మ్యాచ్ లో ఓవర్సీస్, తను ఇంజూర్ అవుతాడు, తర్వాత మళ్ళీ జడేజా రావాల్సి వస్తుంది. మరి ఈసారి ఏ స్ట్రాటజీతో దిగుతారో చూడాలి మరి. అవును రాహుల్, అసలు చాలా ఓవర్ డోస్ ఆఫ్ T20 క్రికెట్ తర్వాత మనం టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చూడబోతున్నాం. ఆల్రెడీ టెస్ట్ సిరీస్లు కొన్ని చోట్ల స్టార్ట్ అయినాయి అనుకో, బట్ స్టిల్ ఇప్పుడు నేను రీసెంట్ గా కవర్ చేస్తున్న న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గమనించినా సరే నాకు ఒక పాయింట్ చాలా రిపీటబుల్ గా అనిపిస్తుంది. అంటే ఎస్పెషల్లీ బ్యాట్స్మెన్ కొంచెం, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే న్యూజిలాండ్ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ లో హెన్రీ నికోల్స్ ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. అంటే అద్భుతం అనే పదం కరెక్ట్ గా సూట్ అవుదేమో, ఎందుకంటే అతను ఆల్మోస్ట్ 3-4 సార్లు అతన్ని డ్రాప్ చేశారు. కానీ ఆ ఇన్నింగ్స్ మొత్తంలో నేను బాగా అబ్జర్వ్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే తను ఎక్కువ డ్రైవ్ చేయడానికి ఇష్టపడలేదన్నమాట. అంటే ఎక్కువగా కొంచెం బాల్ షార్ట్ వేసేలాగా, లేదు బాల్ ని లెగ్ సైడ్ వేసేలాగా వచ్చేలాగా వెయిట్ చేశాడు తప్ప కొంచెం మనం చెప్పుకుంటారు కదా చాలా మంది, సచిన్ టెండూల్కర్ గారు ఒకసారి సిడ్నీలో ఆఫ్ సైడ్ అసలు కవర్ డ్రైవ్ ఆడనని పెట్టుకుని స్ట్రిక్ట్ గా చాలా బాగా ఆడాడని ఆ ఇన్నింగ్స్ గురించి చాలా కథలుగా చెప్పుకుంటారు. సో అలాగే నాకు హెన్లో నికోల్స్ ఇన్నింగ్స్ లో కూడా ఆ ఆ ఎలిమెంట్స్ అయితే కనపడినాయి. అంటే తనకి ఇష్టమైన షాట్స్ ని కొంచెం కంట్రోల్ చేసుకుని, ఎందుకంటే న్యూజిలాండ్ లో ఇప్పుడు మ్యాచ్ చూస్తున్న ఎవరికైనా తెలిసి ఉంటది, న్యూజిలాండ్ వెస్టిండీస్ మ్యాచ్ లో ఆల్మోస్ట్ అసలు పచ్చగడ్డ ఎక్కడుందో పిచ్ ఎక్కడుందో తెలియట్లేదు అనమాట. ఎందుకంటే మొత్తం కంప్లీట్ గ్రీన్ పిచ్ అనమాట. బాల్ భయంకరంగా స్వింగ్ అవుతుంది, 30 ఓవర్లైనా 40 ఓవర్లైనా స్వింగ్ అవుతుంది. మనం ఆస్ట్రేలియాలో ఇదే రకమైన స్వింగ్ అండ్ సీమ్ అయితే ఖచ్చితంగా చూడము, ఎందుకంటే న్యూజిలాండ్ లో మూవ్ అయినంత ఆస్ట్రేలియాలో అయితే ఖచ్చితంగా బాల్ మూవ్ అవ్వదు. అండ్ మనకి పింక్ డే ప్రాక్టీస్ మ్యాచ్ మనం అది చూసినా సరే మనకు అయ్యే సంకేతాలు కనబడుతున్నాయి. సో ఒక విధంగా చెప్పాలంటే బ్యాట్స్మెన్ పర్టికులర్ గా కోహ్లీ, నెక్స్ట్ మనకి మయాంక్ అగర్వాల్, వీరిద్దరు కూడా కొంచెం ఆల్రెడీ ఆస్ట్రేలియాలో మనకి గత సిరీస్ లో కొంచెం ఆ, అంటే కోహ్లీ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు, బట్ మయాంక్ అగర్వాల్ కూడా మంచి ప్రాస్పెక్ట్ గా అతను బాగా పర్ఫామ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో వీళ్ళిద్దరూ కూడా రీసెంట్ గా ఎక్కువ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ ఆడారు కాబట్టి కొంచెం ఆ ఇన్స్టింక్ట్స్ అయితే ఉంటాయి. అంటే కొంచెం డ్రైవ్ చేయడానికి కానీ, లేదు బాల్ ఆన్ ద అప్ ఆడడానికి కానీ, ఆఫ్ సైడ్ ఎక్కువ బాల్ ని కొంచెం చేస్ చేయడానికి ఇన్స్టింక్ట్స్ అయితే ఉంటాయి. సో అది కొంచెం అవి కొంచెం కంట్రోల్ చేసుకుని మనం ఇన్నింగ్స్ అనేది బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగా ఇండియాకి ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ గెలవడానికి నన్ను అడిగితే నువ్వు చెప్పినట్టుగా నేను కూడా ఒప్పుకోవాల్సిన పాయింట్ అది. పింక్ బాల్ టెస్టే బెస్ట్ అవకాశంగా చెప్పుకోవచ్చు మనం అసలు ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని మర్చిపోయాం అసలు రాజు. అదేంటి పృథ్వీ షా అని మరి మనం పక్కన పెట్టేస్తా ఉంటావా, లేకపోతే
మరి పృథ్వీ షా రవి శాస్త్రి ఫేవరెట్, మరి తను ఆడిస్తారంట శుభ్మన్ గిల్ కాకుండా నీకు ఓపెనింగ్ బ్యాటింగ్? నన్ను అడిగితే శుభ్మన్ గిల్ అయితే చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాడు. నిన్న 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 ఎస్పెషల్లీ స్టార్టింగ్ లో తను పృథ్వీ షా బ్యాటింగ్ వస్తే అసలు క్లియర్ గా డిఫరెన్స్ తెలుస్తుండే. అసలు పృథ్వీ షా ఏదో ఇక నీకు సేవాగ్లా ఆడదాం అని చెప్పి నీకు బాగా బాగా ర్యాష్ గా ఆడుతున్నట్టు అనిపించింది. గిల్ మాత్రం స్కోరింగ్ రేట్ హై ఉన్నా, స్ట్రైక్ రేట్ హై మెయింటైన్ చేస్తున్నా కానీ ఏమాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆడినట్టు అయితే నాకు అనిపించలేదు. దానికి రిజల్ట్ మనము చూసాము. పృథ్వీ షా ఏమో మంచిగా అట్రాక్టివ్ 30 రన్లు కొట్టాడు. నీకు తను మాత్రం షా మాత్రం 65 రన్స్ కొట్టాడు. తను ఏదో బ్యాడ్ డిసిషన్ వచ్చి అవుట్ అయ్యాడే కానీ తను మాత్రం నిన్న తను కూడా 100 కొట్టేవాడు. అవును రాహుల్, నువ్వు పృథ్వీ షా గురించి మెన్షన్ చేసావు కాబట్టి ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుంది. సాధారణంగా చాలా మందికి ఒక రకమైనటువంటి అనుమానం ఉంటుంది. ఎందుకంటే పృథ్వీ షా ఎప్పుడైతే టీంలోకి వచ్చాడో, లేదు అతన్ని అండర్ 19 వరల్డ్ కప్ టైంలో నుంచి అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి సందేహం వచ్చి ఉండొచ్చు. ఏంటంటే అసలు పృథ్వీ షా బ్యాటింగ్, అతను కొట్టే కొన్ని స్ట్రోక్స్ చూస్తే అసలు వావ్, నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ఇతనేనా, లేదు నెక్స్ట్ వీరేందర్ సెహ్వాగ్ ఇతనేనా అనే రకమైనటువంటి సంకేతాలు వస్తాయి ఎవరికైనా సరే. కానీ నాకు ఇంకా గుర్తుంది, పృథ్వీ షా అండర్ 19 వరల్డ్ కప్ ఆడే టైంలోనే ఒక చిన్న రీసెర్చ్ రిలేటెడ్, అంటే ఒక ఆర్టికల్ కి చిన్న రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. ఏంటంటే అసలు పృథ్వీ షాకి ఆబ్వియస్ ఫ్లాస్ ఏమైనా ఉన్నాయా అని మేము ఆ టైంలో డీకోడ్ చేస్తున్నప్పుడు, ఆ టైంలో మాకు మెయిన్ గా అంటే అండర్ 19 స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీక్నెస్లు ఉంటాయి. ఎట్లాంటి గొప్ప బ్యాట్స్మెన్ కైనా అండర్ 19 అంటే ఖచ్చితంగా టెక్నికల్ ఫ్లాస్ ఉంటాయి. సో ఆ టైంలో పృథ్వీ షాలో కనబడిన ఆబ్వియస్ ఫ్లా ఒకటి ఏంటంటే, అతను బ్యాక్ ఫుట్ అనేది ఆల్మోస్ట్ ఇంకా లెగ్ స్టెంప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎవరో పాతి పెట్టేసినట్టు ఉంటుంది. అంటే అసలు కదలదు. అంటే ఫ్రంట్ ఫుట్ కదులుతుంది కానీ అసలు బ్యాక్ ఫుట్ అనేది సరిగ్గా జనరల్ గా ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్ కి బ్యాక్ అండ్ అక్రాస్ మూవ్మెంట్ కానీ, లేదు ఒక రకమైనటువంటి స్ట్రైడ్ కానీ ఇట్లా ఉంటది అనమాట సాధారణంగా. కానీ పృథ్వీ షాకి ఏంటంటే ఆ బ్యాక్ ఫుట్ అనేది ఎక్కువ సరిగ్గా మూవ్ అవ్వకపోవడం వల్ల అతను చాలా స్ట్రగుల్ అయ్యాడు. అతనికి ఉన్న బ్రీఫ్ కెరియర్ లోనే అండర్ 19 లో అవ్వచ్చు, ఇండియా కావచ్చు, డొమెస్టిక్ లో అవ్వచ్చు, ఆ వీక్నెస్ అనేది చాలా మంది బాగా ఎక్స్ప్లాయిట్ చేశారు. సో అదే వీక్నెస్ మరలా అతన్ని, అంటే రీసెంట్ ఐపీఎల్ లో కూడా చూసుకుంటే, రీసెంట్ ఐపీఎల్ లో నాకు గుర్తున్నంత వరకు ఇయన్ బిషప్ లేదా ఎవరో ఆ కామెంటేటర్ ఎవరో సరిగ్గా గుర్తులేదు, వాళ్ళు కూడా మెన్షన్ చేశారు ఈ పాయింట్ ని. అంటే పృథ్వీ షా ఆ వీక్నెస్ ని ఇంకా ఓవర్కమ్ చేయలేదు కంప్లీట్ గా. సేమ్ అతను అండర్ 19 వరల్డ్ కప్ టైంలో ఎట్లాంటి వీక్నెస్ కి అయితే దొరికిపోయాడో, ఇప్పుడు ఇంకా ఈ ఏజ్ లో కూడా అదే వీక్నెస్ కి దొరికిపోతున్నాడు అనే ఒక రకమైనటువంటి క్రిటిసిజం అయితే వచ్చింది. సో అతను కూడా మెంటల్లీ ఐ డోంట్ థింక్ పృథ్వీ షా రెడీగా ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు. నేనైతే శుభ్మన్ గిల్ ఆల్రెడీ లాస్ట్ వన్ డే ఆడాడు, అండ్ అతనికి శుభ్మన్ గిల్ కి న్యాచురల్ గా కొంచెం హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం హైట్ గురించి మాట్లాడుకుంటే వివిఎస్ లక్ష్మణ్ దగ్గర నుంచి చాలా బ్యాట్స్మెన్, మొహమ్మద్ అజరుద్దీన్ దగ్గర నుంచి అసలు ఆస్ట్రేలియాని అసలు ఆ రిస్టీ షాట్స్ తోటి ఆస్ట్రేలియన్స్ ని కూడా మైమర్పించే రకమైనటువంటి టాల్ ఇండియన్ క్రికెటర్స్, ఎస్పెషల్లీ టెస్ట్ రికార్డ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో శుభ్మన్ గిల్ కూడా ఖచ్చితంగా ఆ ఆన్ సైడ్ ప్లే అనేది కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు కనబడుతుంది. సో మేబీ పృథ్వీ షా కొంచెం టైం ఇచ్చి శుభ్మన్ గిల్ ని ట్రై చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్. నువ్వేమని అంటావు మరి? నేను కంప్లీట్లీ సపోర్ట్ చేస్తా రాజు. ఇందాక నువ్వు ఇయన్ బిషప్ గురించి చెప్పావు. అసలు ఈ లోకంలో ఎవరైనా శుభ్మన్ గిల్ ఇండియాకి టెస్ట్ డెబ్యూ చేస్తే ఖుషి అవుతారని ఎవరైనా ఉన్నారు అంటే దానిలో ఆ లిస్ట్ లో ఫస్ట్ ఇయన్ బిషప్ ఉంటాడు. అసలు పక్కా తను పొద్దున్నే మ్యాచ్ షీట్ రాగానే శుభ్మన్ గిల్ ఓపెనింగ్ విత్ మయాంక్ అగర్వాల్ అని స్క్రీన్ మీద పడంగానే తను అప్పుడే చొక్కా అయిపోయి డాన్స్ చేస్తాడు పక్కా ఇండియా లో కూర్చొని. సో నేను ఇయన్ బిషప్ జడ్జిమెంట్ కూడా నేను చాలా ఇది ఇస్తాను. తను చాలా తను ఏమైనా అబ్జర్వ్ చేసాడంటే అది మినిమం దాని వెనకాల లాజిక్ గానీ రీజన్ గానీ లేకుండా ఉండదు. ఇంకా బెటర్ టెక్నిక్ ఉన్న ప్లేయర్ అని క్లియర్ గా అన్నాడు. తను ఒక బౌలర్ పరంగా నేను బౌలింగ్ వేస్తున్నప్పుడు పృథ్వీ షా కంటే శుభ్మన్ గిల్ వేసేటప్పుడు నాకు అర్థం కాదు. అలాంటప్పుడు పృథ్వీ షాకి ఫస్ట్ ఇచ్చేసారు ఛాన్స్ ఇండియా ఆడడానికి, కానీ శుభ్మన్ గిల్కి ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా సార్లు తను ఎప్పుడు ఇండియాకి శుభ్మన్ గిల్ 100 కానీ 200 కానీ కొట్టినప్పుడు పక్కా ఒక ట్వీట్ వస్తుంది ఇయన్ బిషప్ నుంచి, ఎస్ శుభ్మన్ గిల్ వాట్ అన్ ఇన్నింగ్స్ అని చెప్పి. అసలు తను అసలు ఆ అండర్ 19 వరల్డ్ కప్ లో చూసిన దగ్గర నుంచి అసలు అట్లా ఎప్పుడు శుభ్మన్ గిల్ చూడంగానే నీకు అదేంటి ఇయన్ బిషప్ అసలు 2018 అండర్ 19 వరల్డ్ కప్ కి వెళ్ళిపోతాడు. అబ్బా అప్పుడు ఏమన్నా ఆడాడు అసలు, అప్పుడు తను ఆడిన ఇన్నింగ్స్ అసలు అప్పుడు చూపించిన కామెంట్ కంపోజర్ ఆహా వావా అంటారు.
అసలు నువ్వు అంటున్నావు, నువ్వు టాల్ బ్యాట్స్మెన్ అంటున్నావు, తను షార్ట్ బాల్ ఆడడం అయితే యంగ్ ఇండియన్ బ్యాట్స్మెన్ లో తనకంటే బెటర్ ఎవరు లేరు అసలు. మనం చూసాం అసలు శ్రేయస్ అయ్యర్ తనకంటే సీనియర్, మినిమం ఆడడానికి రాదు. విహారీ చూసుకుంటే తను కూడా షార్ట్ బాల్ కొంచెం స్ట్రగుల్ అవుతాడు. రహానే కూడా ఒక్కోసారి నీకు షార్ట్ బాల్, నీకు స్వింగింగ్ బాల్, నీకు అవన్నీ బాగానే ఆడతాడు, కానీ రహానే కూడా కొంచెం కష్టం అవుతుంది షార్ట్ బాల్. కానీ అసలు శుభ్మన్ గిల్ మాత్రం నిన్న నిన్న పిక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ లో అసలు ఒక షార్ట్ బాల్ ఫట్ మనం 4 కొట్టాడు. అసలు అది మాత్రం అసలు సూపర్బ్ అసలు. రోహిత్ శర్మ పుల్ షాట్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, బట్ అంటే ఈక్వల్లీ ఎఫెక్టివ్ నన్ను అడిగితే. సో నన్ను అడిగితే శుభ్మన్ గిల్ కి స్టేజ్ సెట్, ఈ 4 టెస్ట్ మ్యాచ్ నువ్వు ఆడుతున్నావు తమ్ముడు అని చెప్పేసి కూర్చోబెట్టి ఆడియడం. మరి పృథ్వీ షా మరి తను మరి తన తను తను మరి ఏంటి న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్లు 2 ఫెయిల్యూర్స్ తర్వాత అట్లా గుడ్డిగా మరి డ్రాప్ చేసేస్తారనేది డిబేట్. చాలా మంది అన్నారు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ పృథ్వీ షాకి ఛాన్స్ ఇవ్వండి అని. కానీ నన్ను అడిగితే పింక్ బాల్ తో అయితే ఛాన్సే లేదు. నాకు తెలిసి స్టార్క్, హేజల్వుడ్, కమిన్స్ వీళ్ళు ముగ్గురు టూ గుడ్. నీకు ఏమాత్రం టెక్నికల్ డెఫిషియన్సీ ఉన్నా, ఏమాత్రం షార్ట్ బాల్ ఆడలేకపోయినా, ఎస్పెషల్లీ పింక్ బాల్ తో ఆడుతున్నప్పుడు నువ్వు ఎక్స్పోజ్ కాకుండా ఉండకపోవడం మాత్రం అది మాత్రం ఖాయం. సో అది ఇప్పుడే నేను రోహిత్ శర్మ గురించి కూడా మాట్లాడాను. ఒక గుడ్ న్యూస్ వచ్చింది అందరికి. మనకి ఏంటంటే రోహిత్ శర్మ ఇప్పుడు ఫిట్ అయ్యాడంట. నీకు బాగా కష్టపడి లాస్ట్ 2 to 3 వీక్స్ బాగా NCA లో ట్రైనింగ్ తీసుకొని బాగా ఫిట్నెస్ టెస్ట్ ఇచ్చాట. సో థర్డ్ టెస్ట్ మ్యాచ్ అంటే నీకు సిడ్నీ టెస్ట్ మ్యాచ్ ఇంకా బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్ 2 ఆడతాడట. సో నీకు మధ్యలో కోహ్లీ వెళ్ళిపోయినా గానీ మేబీ నీకు రహానే మంచి ఫామ్ లో ఆడుతూ, రోహిత్ శర్మ కూడా బాగా ఆడుతూ, నీకు బౌలర్స్ మంచిగా నీకు ఓవర్ ఇంజురీ కాకుండా ఉంటే మేబీ ఏమో గుర్రం ఎగరవచ్చేమో, మనం సిరీస్ గెలవచ్చేమో అసలు అని నాకు ఎందుకో ఆశలు పుడుతున్నాయి. ఎస్పెషల్లీ వార్నర్ ఎందుకో చూడబోతే ఫస్ట్ మ్యాచ్ ఆడట్లేదు, సెకండ్ మ్యాచ్ కూడా ఆడతాడు డౌట్. సో నాకు తెలిసి ఇది మంచి ఛాన్సే బ్యాక్ టు బ్యాక్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గెలవడానికి. బట్ అది జరుగుతుందా లేదా అనేది నాకు ఇంకా చాలా డౌట్ ఉంది. దాదాపుగా మనం ఒక 40 నిమిషాలు పై నుంచి మనం మాట్లాడుకుంటున్నాం రాహుల్. కానీ మనం ఇప్పటి వరకు చెప్పిన మాటల్లో బాగా మర్చిపోయి, అంటే ఒక రకంగా ఇది నేరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం స్టీవ్ స్మిత్ పేరే మెన్షన్ చేయలేదు. ఇది ఘోరమైన నేరంగా చెప్పుకోవచ్చు అసలు. ఎందుకంటే అసలు ఇండియాతో 1 డే సిరీస్ స్టార్ట్ అయినప్పుడే స్టీవ్ స్మిత్ ఆ రకంగా కొడుతుంటే ఇంక అప్పటి నుంచే మేము స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇండియా వచ్చింది, ఇంకా స్టీవ్ స్మిత్ మొదలు పెట్టాడు సెంచరీలు కొట్టడం అని చెప్పి అలా స్టార్ట్ అయింది అసలు. నాకు తెలిసి నువ్వు అన్నట్టుగా ఇండియా ఇప్పుడు ఖచ్చితంగా టెస్ట్ మ్యాచెస్ గెలిచే అవకాశాలు కొంచెం ఈ టీమ్ న్యూస్ కానీ అంటే రోహిత్ శర్మ 3rd and 4th కి అవైలబుల్గా ఉండడం అవ్వచ్చు, డేవిడ్ వార్నర్ అవైలబుల్గా లేకపోవడం ఆస్ట్రేలియా కావచ్చు. ఖచ్చితంగా మనకైతే సిరీస్ స్టార్ట్ అయ్యే ముందే కొన్ని అడ్వాంటేజెస్ కనపడుతున్నాయి మ్యాచెస్ గెలవడానికి. కానీ స్టీవ్ స్మిత్ ని ఎలా ఆపాలి, ఈ క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉందా? ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే, నాకు ఇంకా గుర్తుంది యాషెస్ జరుగుతున్నప్పుడు, ఇంగ్లాండ్ లాస్ట్ ఇయర్ యాషెస్ జరుగుతున్నప్పుడు డేవిడ్ లాయిడ్ ఒకసారి కామెంటరీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట చెప్తాడు అనమాట. లండన్ ట్యూబ్ లో ఒక అనౌన్సర్, అంటే మామూలుగా అక్కడ లోకల్ గా ట్రావెల్ చేసి కమ్యూట్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ స్పీకర్స్ అవి వాడడం, అనౌన్స్మెంట్స్ చేయడం కొన్ని ఈ కల్చర్ లో ఒకసారి వాళ్ళు ఏదో వీకెండ్ ఏదో పార్టీ రిలేటెడ్ ఏదో జరుగుతున్నప్పుడు ఆ లండన్ ట్యూబ్ అనౌన్సర్ వచ్చేసి గట్టిగా మీ ఎవరికైనా సరే డూ యూ నో హౌ టు గెట్ స్టీవ్ స్మిత్ అవుట్ అని చెప్పి గట్టిగా అరిచాడంట 2-3 సార్లు అట్లా. సో అట్లాగా అప్పుడేమో ఇంగ్లాండ్కి తప్పలేదు, ఇప్పుడేమో ఇండియాకి కూడా తప్పేటట్లేదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 1 days లో అతని ఫామ్ చూస్తే నిజంగా ఎవరికైనా ఈ రకమైనటువంటి నమ్మకం రావడంలో సందేహం లేదు. సో ముందుగా నువ్వు స్టీవ్ స్మిత్ ని ఎలా అవుట్ చేయాలో ఆన్సర్ చెప్పు, తర్వాత స్టీవ్ స్మిత్ ఫ్యాక్టరీ ఎంత ప్రభావం చూపించబోతుంది అనే దాన్ని కూడా వివరించి కొంచెం మన లిసనర్స్ అందరికి. నన్ను అడిగితే స్టీవ్ స్మిత్ కి అంటే ప్లాన్ ఏమన్నా వేయొచ్చు అంటే నాకు తెలిసి మనకున్న బౌలర్ షమీ అబ్బా. ఎందుకంటే తను బౌన్సర్ బాగా స్పీడీ బౌన్సర్ వేస్తాడు. తను అంటే స్టీవ్ స్మిత్ కి 2 వీక్నెస్ ఉంటాయి మనం అబ్జర్వ్ చేసుకుంటే. నేను ఎప్పుడు చూసినా స్మిత్ అవుట్ అవడం చూస్తే పేసర్స్ కి ఏదర్ ఇట్లా నీకు తన ఫేవరెట్ లెగ్ సైడ్ కి ఇట్లా నీకు బ్యాక్ ఫుట్ మీద ఇట్లా గ్లైడ్ చేసి నీకు సింగిల్ తీస్తాడు, అది ఆడుతూ కొంచెం లెగ్ గలీలో క్యాచ్ ఇస్తాడు. అదే అలా అవుట్ చేద్దామని చెప్పి లాస్ట్ యాషెస్ లో బాగా ట్రై చేశారు నీకు ఇంగ్లాండ్ వరల్డ్ కానీ వర్కౌట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే నీకు కొంచెం వైడ్ ఆఫ్ ద క్రీజ్ బాగా వేయాలి బాల్, కొంచెం మూమెంట్ తో నీకు అవుట్ స్వింగ్ తో ఏమన్నా వేయగలిగితే నీకు స్మిత్ ఇట్లా నీకు డ్రైవ్ కొట్టడానికి ట్రై చేస్తూ ఎడ్జ్ అయ్యి నీకు ఫస్ట్ క్లిప్ లోనో సెకండ్ స్లిప్ లోనో క్యాచ్ వస్తుంది.
సో ఈ రెండు కాంబినేషన్స్ మీద నువ్వు ఈ రెండు లైన్ లెన్స్ నువ్వు స్మిత్ ని టార్గెట్ చేయగలిగితే కన్సిస్టెంట్ గా నీకు తన ప్యాడ్స్ మీద ఫుల్ వేసి నీకు ఈజీగా బౌండరీ బాల్ ఇవ్వకుండా ఉంటే అప్పుడు మేబీ ఛాన్స్ ఉంటుంది. అది మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా లేదా అనేది అది చూడాల్సిన విషయం. కానీ నాకైతే ఉంది, మన దగ్గర బౌలర్స్ అయితే ఉన్నారు. కానీ అదేలే నీకు చూద్దాం. ఇంకా ఆయన స్టీవ్ స్మిత్ ఒక్కడే కాదు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడుగా మార్నస్ లబుషేన్, ఆయన ఏం తక్కువ తినలేదుగా. సో పెద్ద పీఠమే వేశారు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్. చూద్దాం మరి ఏమవుతుందో. అవును రాహుల్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పావు స్టీవ్ స్మిత్ అండ్ అలాగే మార్నస్ లబుషేన్ గురించి. ఎందుకంటే వార్నర్ లేకపోవడంతో ఇంకా వాళ్ళిద్దరే కీలకంగా కనబడుతున్నారు ఆస్ట్రేలియాకి. అండ్ సో నువ్వు ఇందాక స్టీవ్ స్మిత్ ని అవుట్ చేసే టాక్టిక్ గురించి ఒక మంచి పాయింట్ చెప్పావు రాహుల్. నాకు ఆ పాయింట్ చెప్పగానే ఈ రోజు మార్నింగ్ ట్రెంట్ బోల్ట్ న్యూజిలాండ్ వెస్ట్ ఇండీస్ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా తీయలేదన్నమాట. చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, అసలు వికెట్లు పడట్లేదు నాకు అని చెప్పి. అతని ఫేస్ లోనే ఆ ఫ్రస్ట్రేషన్ కనబడిపోయింది. ఆ టెస్ట్ మ్యాచ్ లో చాలా సార్లు అతను స్పెల్ అయిపోగానే కొంచెం ఆ పిచ్ ని తన్నడం కానీ ఇట్లా కొంచెం చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వెస్ట్ ఇండీస్ వాళ్ళని ఫాలో అని ఆడుతున్నప్పుడు కూడా చాలా సేపు వరకు అతని వికెట్లు పడలేదన్నమాట. ఇంక ఇరిటేట్ అయిపోయి బోల్ట్ ఏం చేశాడంటే ఆఖరికి ఒక లెగ్ గలిని పెట్టి క్రేగ్ బ్రాత్వేట్ ఆఫ్ సైడ్ ఏమేస్తున్నా వదిలేస్తున్నాడు, స్ట్రైట్ ఏమేస్తున్నా సరే సాలిడ్ డిఫెన్స్ ఆడుతున్నాడు అనమాట, లేట్ గా ఆడుతున్నాడు. సో ఇంకా అవ్వట్లేదు, ఇంకా వికెట్లు పడట్లేదు అని చెప్పి బోల్ట్ ఏం చేశాడంటే కొంచెం లెగ్ స్టంప్ మీద లైట్ ఇన్ స్వింగింగ్ డెలివరీ చేశాడు అనమాట. మరీ ఫుల్ కాదు, జస్ట్ ఫుల్లర్ దనే గుడ్ లెంత్ టైప్ లో వేయగానే బ్రాత్వేట్ అనుకున్నాడు, ఆహా ఇది 4 కొట్టే ఆపర్చునిటీ, ఈజీగా లెగ్ ల్యాన్స్ చేయొచ్చు, 4 వచ్చేది అనుకున్నాడు. కొడితే లెగ్ గల్లీకి లెఫ్ట్ సైడ్ వెళ్ళింది, మంచి క్యాచ్ పట్టాడు విలియం గాని, ఒక యువ క్రికెటర్. సో మేబీ నువ్వు చెప్పినట్టుగా చూసుకుంటే న్యూజిలాండ్ వాళ్ళు ఇదే టాక్టిక్ స్టీవ్ స్మిత్ కి 2019 వరల్డ్ కప్ లో ప్రయోగించారు. 2019 వరల్డ్ కప్ లో ప్రయోగించినప్పుడు సక్సెస్ అయ్యారు కూడా. సో మేబీ ఒక విధంగా చెప్పుకోవాలంటే నువ్వు చెప్పే టాక్టిక్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మరి ఇండియా వాళ్ళు అది ఏ మేరకు ఉపయోగిస్తారు, ఏ మేరకు ప్రయోగం చేస్తారో మనం చూడాలి. మరి ఈ టెస్ట్ మ్యాచ్ గురించి కానీ, అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ కానీ, ఈ సిరీస్ ప్రివ్యూ గురించి కానీ అసలు మస్తు మాట్లాడేసుకున్నాం అసలు. మళ్ళీ ఎంత కానీ ఇంకా మాట్లాడుకోవచ్చు అసలు. అదే అసలు ప్రతిసారి ఇండియా ఆస్ట్రేలియా ముందు జరిగే డిస్కషన్లు ఎప్పుడైనా అమరాలు అంటుతూ ఉంటాయి. సో అది పక్కన పెడితే అసలు నిన్న రాజు యువరాజ్ సింగ్ బర్త్డే నిన్న. అసలు మన ఈ పాడ్కాస్ట్ లో మన ఇద్దరికి చాలా ప్రియమైన ప్లేయర్ యువరాజ్ సింగ్ అసలు. సో నీ చిన్నప్పటి నుంచి అసలు నువ్వు యువరాజ్ సింగ్ నీ ఇన్నింగ్స్ చూస్తున్నప్పుడు కానీ ఇది కానీ నువ్వు ఆబ్వియస్ గా 6 సిక్సెస్ చెప్పకు కానీ, అంటే వరల్డ్ కప్ లో చాలా ఇన్నింగ్స్ ఉన్నాయి రాహుల్, కానీ ఏది చెప్పినా అది ఆబ్వియస్ గా అనిపించవచ్చు ఏ ఇన్నింగ్స్ చెప్పినా. ఎందుకంటే ఆబ్వియస్లీ వరల్డ్ కప్ లో అతను ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ చాలా ఇచ్చాడు. బట్ నేను బాగా గుర్తుపెట్టుకునే ఇన్సిడెంట్ ఒకటి అయితే ఉంది. ఏంటంటే నేను క్రిక్ బస్ జాయిన్ అయిన తర్వాతే ఐ థింక్ 2016 టైంలో అనుకుంటా యువరాజ్ అప్పుడు లైక్ T20 స్క్వాడ్ లోకి తీసుకున్నారు. సురేష్ రైనా యువరాజ్ సింగ్ కలిపి నాకు తెలిసి ఆండ్రూ టై బౌలింగ్ అనుకుంటా, ఆండ్రూ టైయో కేన్ రిచర్డ్సన్ సరిగ్గా గుర్తులేదు. సో లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ ని తీసుకొచ్చి లాస్ట్ ఓవర్ లో యువరాజ్ సింగ్ మిడ్ వికెట్ పైన ఒక 6 కొడతాడు, ఆ మ్యాచ్ గెలిపిస్తాడు అనమాట. సో ఈ ఇన్సిడెంట్ పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే నేనున్న ప్లేస్ లోనే చుట్టూ మా కొలీగ్స్ కానీ ఇంకా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు యువరాజ్ ని, ఏంటి అయిపోయింది ముసలోడు ఏం కొడతాడు, టీమ్ వేస్ట్, వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అవ్వడు అనే టైప్ లో మాట్లాడుతున్నారు అనమాట. కానీ ఆ రోజు అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నేనేమో అప్పటికి ఇంకా నేను ఐఎమ్ నాట్ దట్ అంటే ఇంకా ఫ్యాన్ బాయ్ లాగే ఉండేవాడిని ఆ టైంకి. కంప్లీట్ అసలు యువరాజ్ సింగ్ అనగానే నేను ఫస్ట్ ఫ్యాన్ అని, తర్వాత నేను నాకున్న ప్రొఫెషన్ గుర్తుపెట్టుకునేవాడిని. అంటే అంత ఇష్టం అనమాట యువరాజ్ సింగ్ అంటే. సో ఆ టైంలో వాళ్ళు అలా క్రిటిసైజ్ చేసేసరికి లాస్ట్ లో యువరాజ్ సింగ్ మ్యాచ్ గెలిపిస్తాడు అనమాట. యువరాజ్ సింగ్ మ్యాచ్ గెలిపిగానే మా ఆఫీస్ లో టాప్ ఫ్లోర్ లేచిపోయి అంత గట్టిగా అరిచాను అనమాట. అంటే నాకు అంత ఖుషి అయ్యాను అసలు నిజంగా. అట్లాంటి ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేను నేను నిజంగా అసలు ఎందుకంటే ఆ ఇన్నింగ్స్ యువరాజ్ సింగ్ T20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవ్వడానికి కూడా ఒక పునాదిగా ఉపయోగపడింది. ఎందుకంటే 2016 వరల్డ్ కప్ లో తను ఇంజురీ అయ్యి పక్కకి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. బట్ స్టిల్ 2016 టైంలో కూడా యువరాజ్ T20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యాడంటే అతనిలో ఇంకా స్పార్క్ ఉందని సెలెక్టర్స్ గుర్తించారు. సో స్పెసిఫిక్ గా నేను చెప్పిన మ్యాచ్ నీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటది. సో ఆ మ్యాచ్ అయితే నాకు బాగా ఇష్టం.
నీకు రాహుల్, సో నువ్వు కూడా యువరాజ్ సింగ్ కి చాలా పెద్ద ఫ్యానే, సో నీకు కూడా చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉండే ఉంటాయి యాజ్ అ ఫ్యాన్ బాయ్ గా. నువ్వు యువరాజ్ సింగ్ అనగానే నీకు ఫస్ట్ మెమరబుల్ గా గుర్తొచ్చే విషయం ఏది? అంటే ఆబ్వియస్ గా నేను ముందు కూడా మనం చేసిన పాడ్కాస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. అసలు ఫస్ట్ అప్పుడు తన డెబ్యూ ఇన్నింగ్స్ లోనే ఆస్ట్రేలియా మీద 80 కొట్టాడు. అసలు నమ్మకం కలగలే అప్పుడు ఆస్ట్రేలియా మీద ఒక యంగ్ బ్యాట్స్మెన్ అంత బాగా ఆడగలుగుతాడని చెప్పి మనం ఆస్ట్రేలియాని ఓడగొడతామని చెప్పి కూడా నేను నమ్మేవాడిని కాదు అప్పట్లో. బట్ దాని పక్కన పెడితే అసలు ఎవరికైనా తను స్టేడియంకి వెళ్ళి చూసిన మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్ అనేది చాలా మెమొరబుల్ గా ఉంటుంది. కానీ నాకు అది ఇంకా ఎందుకు స్పెషల్ అంటే అది ఫస్ట్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్. అది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2005 లో. నేను అప్పుడు మా బాబాయ్ని అది అడిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఏదో 2 టికెట్లు సంపాదించి నేను మా కజిన్ వెళ్ళాము. స్టాండ్స్ లో కూర్చున్నాము. మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇండియా బ్యాటింగ్ అన్నారు. మరి 50 రన్లకే 5 వికెట్లు పోయినాయి. అసలు అబ్బా ఇంత స్టేడియంలో అప్పటికి నీకు నెత్తి మీద రూఫ్ లేదు, ఏం లేదు. అబ్బా ఎండగా ఉండే అసలు. సాయంత్రం వరకు మ్యాచ్ ఎట్లా చూడాలా అనుకుంటే అప్పుడు అసలు యువరాజ్ సింగ్ నీకు రెస్క్యూ యాక్ట్ చేస్తాడు. నీకు 120 నాట్అవుట్ 130 నాట్అవుట్ ఎండింగ్ లో అవుట్ అవుతాడు. తను అసలు టీమ్ ని 155 for 5 నుంచో ఎక్కడి నుంచో నీకు చివరికి 230 240కి తీసుకెళ్తాడు ఒక రెస్పెక్టబుల్ టోటల్ కి. అంటే ఒక 11-12 ఏళ్ళ అబ్బాయి నీకు క్రికెట్ మ్యాచ్ చూడడానికి వస్తే ఫస్ట్ టైం లైఫ్ లో నీకు అంత డిసప్పాయింట్మెంట్ తో ఇంటికి పంపకుండా, అంటే అట్లా నా ఫస్ట్ క్రికెటింగ్ మెమరీని కొంచెం తీపిదనాన్ని యాడ్ చేసింది యువరాజ్ సింగ్. ఆ మ్యాచ్ లో తను ఆడకపోయింటే మినిమం అసలు అంటే ఇక మధ్యలోనే లేచి వచ్చేయాలనిపించేదో అసలు. అంటే మేబీ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పోయేదో నాకు ఎవరికి తెలుసు. సో ఆ పరంగా అసలు యువరాజ్ సింగ్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్. సో అట్లాంటి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఆ రోజు క్రౌడ్ లో. సో దట్స్ వై ఆ ఇన్నింగ్స్ చాలా స్పెషల్ నాకు. నా ఫస్ట్ క్రికెటింగ్ మ్యాచ్, నా ఫస్ట్ క్రికెటింగ్ మెమరీ, నా ఫస్ట్ క్రికెటింగ్ సెంచురీ నేను లైవ్ చూడడం యువరాజ్ సింగ్. సో దట్ హీ విల్ ఆల్వేస్ బి స్పెషల్. ఆసమ్ భలే చెప్పా రాహుల్. సో లిజనర్స్ అందరికీ కూడా ఏమైనా అనుమానం ఉంటే ఏంటి ఈ టైంలో సడన్ యువరాజ్ గురించి మాట్లాడుకుంటున్నారని, మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్ననే యువరాజ్ సింగ్ బర్త్డే. సో మేము చెప్పిన మాటలు కంప్లీట్ గా ఆ మెమరీస్ అన్ని కూడా ఒక విధంగా మేము ఈ రోజు ఇలా పాడ్కాస్ట్ చేయడానికి కూడా మాకు ఎక్కడో చోట క్రికెటర్లో అంత ఇన్స్పైర్ అయిందంటే జస్ట్ క్రికెట్ మ్యాచెసే కాదు, ఇట్లాంటి ఇండివిజువల్ సూపర్ స్టార్స్ అయినటువంటి యువరాజ్ సింగ్ కూడా ఒక కీలకమైన పాత్రగానే చెప్పుకోవాలి. సో 1 more year యాడ్ అయింది మరి మన యువీపాకి. సో హోప్ఫుల్లీ ముందు మరి ఏమైనా ఇండియన్ క్రికెట్లో ఏమైనా కీలక పాత్ర ఏమైనా పోషిస్తాడా యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా కానీ, కోచ్గా కానీ, లేదు మెంటర్గా కానీ ఏమైనా చేస్తాడేమో అని చూద్దాం మనం. సో దాట్స్ అబౌట్ ఇట్. అండ్ అది మన ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం మరి. సో ఆస్ట్రేలియా ఇండియా సిరీస్ గురించి, ఎస్పెషల్లీ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ గురించి మనం చాలా ముచ్చట్లు చెప్పుకున్నాము. సో నెక్స్ట్ వీక్ ఇంకా మనకి హోప్ఫుల్లీ నెక్స్ట్ ఎపిసోడ్కి మనకి ఇండియా పింక్ బాల్ టెస్ట్ రిజల్ట్ వస్తుంది. అట్లాగే సెకండ్ టెస్ట్ మ్యాచ్కి వార్నర్ ఇంజురీ, రోహిత్ శర్మ అవైలబిలిటీ, ఇవన్నీ విషయాల మీద చాలా క్లారిటీ రాబోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ రాహుల్ అండ్ రాజేష్.